ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని గీతామయి వృద్ధాశ్రమంలో ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి వాళ్లకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మీడియా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, నెల్లూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రధాన కార్యదర్శి ఎస్ సునీల్ కుమార్, 49వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కె లతీష్, 38వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ మహేష్ బాబు, 38వ డివిజన్ నాయకులు శివ, మన్సూర్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని వాళ్ళ అభిమానులు అయితే గీతామయి వృద్ధాశ్రమంలో వాళ్ళకి అల్పాహారము అలాగే కేక్ కటింగ్ కార్యక్రమాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. వాళ్ళ అభిమానులతో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ ఏర్పాట్లు చేశారు సార్ పవన్ కళ్యాణ్? ఈరోజు మా పవన్ కళ్యాణ్ యువత నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గీతామయి వృద్ధుల ఆశ్రమంలో అల్పాహార విందు, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా జాతీయ మీడియా అధికార ప్రతినిధి, నెల్లూరు టౌను రూరల్ పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు టౌన్లో గోమతి నగరు జిల్లా కార్యాలయం దగ్గర మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశాం. అదేవిధంగా మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో, అదేవిధంగా మార్కెట్ దగ్గర దాదాపు ఈరోజు ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా నర్తకీ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహిస్తూ అక్కడ దాదాపు ఆయనకి ఇది 56వ జన్మదినం, 56 కేజీలు కేక్ కటింగ్ను కూడా జరుపుతున్నాం. అదేవిధంగా కొన్ని ప్రజలకి ట్రైసైకిల్స్ కూడా సాయంత్రం అక్కడ ఇస్తున్నాం. ఈ విధంగా మమ్మల్ని ముందు పెట్టి మా పవన్ కళ్యాణ్ గారు మా చేత ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేపిస్తున్నందుకు ఆయనకి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రజలు నమ్మి ఆయన చేసినటువంటి ప్రచారాలు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని నమ్మి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకి అంత నమ్మకం కుదిరింది కాబట్టి ఆయన బాటలో మేమందరం, ఆయనకి ఎటువంటి మచ్చ లేకుండా ఆయన బాటలోనే మేమందరం నడుస్తూ నెల్లూరు జిల్లా జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గీతామయి వృద్ధుల ఆశ్రమం నందు కేక్ కటింగు, అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా మీడియా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి గారికి, అలానే 49వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి టీడీపీ నాయకులు కంచి లతీష్ గారికి, అలానే నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ గారికి నా అభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం మా యొక్క జాతీయ మీడియా అధికార ప్రతినిధి అయినటువంటి వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. మాకెంతో గర్వంగా, ఆనందంగా ఉంది. ఆయన సూచనల మేరకు మేము పార్టీలో చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రతి జన సైనికుడు, వీర మహిళలు వాళ్ళ వార్డులో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి వృద్ధాశ్రమం నందు ఇలాంటి సేవా కార్యక్రమాలు జన సైనికులు, వీర మహిళలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సునీల్ కుమారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆయన అభిమాని అయినటువంటి నేను పేదలకు ప్రతి ఏటా నేను ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ముందుండి నడిపిస్తూ ఎన్నో పాల్గొంటుంటాను. అట్లే జనసేన పార్టీలో
కార్యక్రమాలకి పాల్గొని సేవ ఎన్నో ప్రోగ్రాలు కానీ, పెద్ద హాస్పిటల్లో కానీ, మొక్కలు నాటడం కానీ, బ్లడ్ క్యాంప్ కానీ, ఈరోజు డాక్టర్ మెడికల్ క్యాంప్ కానీ, ఇంకా అనేక కార్యక్రమాల్లో ముందుండి పనిచేస్తూ కృషి చేసి వెళ్తున్నానని చెప్పి మనవి చేసుకుంటున్నాను.